హాయ్ పిల్లలు, ఈరోజు మనం సరళ పదాలు సాధన చేద్దాం. అభ్యాసపత్రం 3 బోధనాంశం సరళ పదాలు. ఫస్ట్ బిట్ వచ్చేసి ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పదాలను చదవండి. గడిలో ఉన్న అక్షరాన్ని పదాలలో గుర్తించి 0 చుట్టండి. ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇచ్చాడు. ఇక్కడ ఒక అక్షరం గళ్ళలో ఇచ్చాడు. మనం ఇక్కడ ఈ పదాలలో ఈ అక్షరం ఎక్కడుందో ఆ అక్షరానికి 0 చుట్టాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏం అక్షరం ఇచ్చాడు? హా అక్షరం ఇచ్చాడు. ఈ పదాలలో హా అక్షరం ఉన్న ప్లేస్లో గుండం చుట్టాలి. ఏమేం పదాలు ఇచ్చాడు ఇక్కడ? లహరి, లహరి. లహరిలో ఆ ఎక్కడుంది? ఇక్కడ గుండం చుట్టాలి. నెక్స్ట్ అంశ, అంశలో హా ఎక్కడుంది? ఫస్ట్ ఉంది. నెక్స్ట్ ఊహ, ఊహలో హా. సహకారం, సహకారంలో హా. నెక్స్ట్ రెండవది తా, తా అనే అక్షరం ఇక్కడ పదాలలో ఎక్కడుందో దానికి 0 చుట్టాలి. తా అనే అక్షరం ఏడుంది? తడక, తడకలో తా. తాత, ఫస్ట్ తాకి దీర్ఘం ఉంది కాబట్టి సెకండ్ తా. జాతర, తా, జాతర. పతంగి, తా అనే అక్షరానికి గుండం చుట్టినాం. నెక్స్ట్ జా, జా అనే అక్షరానికి గుండం చుట్టాలి. గజం, గిరిజ, అలజడి, భజన. నెక్స్ట్ వా, వా అనే అక్షరానికి గుండం చుట్టాలి. రవం, వస, కవనం, భవనం. ఈ విధంగా మనం నెక్స్ట్ మా, మా అనే అక్షరానికి జమ, ఆమడ, ఎడమ, ఓమ. ఇందులో మా అనే అక్షరానికి గుండం చుట్టాలి. జమ, ఆమడ, ఎడమ, ఓమ. నెక్స్ట్ రెండవ బిట్టు ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మల పేర్లు రాయండి. ఇక్కడ మనకి ఏమేం బొమ్మలు ఇచ్చారు చూడండి. ఇలా, ఇది ఇది పలక, తబల, ఊయల, తామర, శనగ. మనం ఇక్కడ ఈ పదాలకి వీటి పేర్లు అనేటివి రాయాలి. రాయండి. ఈలా, ఈలా, సెకండ్ ఈ రాయాలి. ఈలా, ఈలా. నెక్స్ట్ పలక, పలక, తబల, తబల, ఊయల, ఊయల. ఇదేంటిది? తామర, తామర, శనగ. ఇలా ఈ విధంగా మనం రాసుకోవాలి. ఇది అభ్యాసపత్రం 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.